శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 30వ సర్గమునందు బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తునకు వరములను ప్రసాదించి ఇంద్రుని విడిపించుట, ఆ దేవదేవుడు ఇంద్రునిచే వైష్ణవ యజ్ఞమును ఆచరింపచేసి మరలా అతన్ని స్వర్గాధిపతిని చేయుట గురించి వివరింపబడినది. అగస్త్యుడు ఇంకనూ ఇట్లు పలుకుచున్నాడు. రామ, మిగుల బలశాలి అయిన ఇంద్రుడు రావణసుతుడైన మేఘనాథుని చేతిలో పరాజితుడై లంకలో బంధితుడై ఉన్న పిమ్మట దేవతలు బ్రహ్మదేవుణ్ణి ముందుంచుకుని లంకకు వెళ్ళిరి. ఆ సమయమున రావణుడు పుత్రులతో సోదరులతో గూడియుండెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం నుండియే ఆ దశగ్రీవునితో సౌమ్యముగా ఇట్లు పలికెను. నాయన రావణ, యుద్ధరంగమున నీ కుమారుని యొక్క బలపరాక్రమములకును ఉదార గుణమునకును నేను ఎంతయో ముగ్ధుడనైతిని. ఏమాశ్చర్యము, శౌర్య సాహసాది వేరే లక్షణములను బట్టి చూచినచో అతడు నీతో సమానుడో లేక నీకంటేనూ మించినవాడో అగును. రావణ, అద్భుతములైన నీ బలపరాక్రమములచే ముల్లోకములను జయించితివి. నలుగురు దిక్పాలకులను జయించి తీరెదను అను నీ ప్రతిజ్ఞ నీ కుమారుని యొక్క నిరుపమానములైన శౌర్య సాహసముల వలన నేటికి నెరవేరినది. దశగ్రీవ, నీ సుతుడు మిగుల బలశాలి, మహాపరాక్రమవంతుడు. ఇక మీదట ఇతడు ఇంద్రజిత్తు అని ప్రఖ్యాత వహించును. రాక్షసరాజా, నీ సుతుడైన ఈ ఇంద్రజిత్తు గొప్ప బలశాలి, శత్రువులకు అజేయుడు కాగలడు. అతన్ని అందదండలతో నీవు దేవతలందరినీ వశపరుచుకుంటివి. మహాబాహు, అందువలన నీ నిర్బంధము నుండి మహేంద్రుని విడిచిపెట్టుము. ఈ పాకశాస్త్రుని విడుదలకు ప్రతిఫలముగా దేవతలు నీకు ఏమి ఇయ్యవలనో తెలుపుము. అంతటా మహా తేజస్వి యుద్ధ విజేత అయిన ఇంద్రజిత్తు తన కోరికను వెల్లడించుచు ఇట్లు పలికెను. దేవా, ఇంద్రునికి బంధ విముక్తి కలిగించుటకై ప్రతిఫలముగా నేను అమరత్వమును కోరుకొనుచున్నాను. పశువులు, పక్షులు, మహాశక్తివంతములైన ఇతర మృగములు, వృక్షములు, పొదలు, చిన్న చిన్న మొక్కలు, లతలు, గడ్డిపరకలు, రాళ్ళు, పర్వతములు మొదలగు వాటిపై గల సమస్త ప్రాణులు భీకర పరిస్థితులు ఏర్పడినప్పుడు పరస్పరము భయపడుచుండును. ఈ లోకమున సమస్త ప్రాణులకు తదితర ప్రాణుల వలన భయావహ పరిస్థితులు ఎదురొగుచునే ఉండును. అందువలన నాకు అమరత్వమును ప్రసాదింపుము. అనంతరము దివ్య తేజోమూర్తి అయిన బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తునితో ఇట్లనెను. మేఘనాథ, భూమండలమున పక్షుల్లో, పశువులలో, మిగుల బలోపేతములైన సకల జీవరాశుల్లో ఏ ప్రాణికిని అమరత్వము అన్నది లేనే లేదు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అమరత్వ విషయమున పలికిన వచనములను ఇంద్రజిత్తు సావధానుడై వినెను. పిమ్మట మహాబలశాలి అయిన ఆ మేఘనాథుడు బ్రహ్మదేవునితో ఇట్లనెను. పితామహ, ఒకవేళ పూర్తిగా అమరత్వ ప్రాప్తి సాధ్యము కానిచో ఇంద్రుని బంధ విముక్తిని చేయుటకు నా ఈ నిబంధనను దయతో మన్నింపుము. నేను శత్రువులను నిర్జించు కోరికతో యుద్ధరంగమున ప్రవేశించుటకు ముందు మంత్రపూర్వకముగా హవ్యములను సమర్పించుచు అగ్నిదేవుణ్ణి ఆరాధించెదను. హవ్యవాహుని నుండి జవనాశ్వములతో కూడిన ఒక దివ్య రథము ఆవిర్భింపవలెను. ఆ రథమును అధిరోహించి అందు ఉన్నంత వరకును నన్ను ఎంతటి వారును చంపజాలకుండుదురుగాక. ఇదియే నేను కోరుకొనుచున్న వరము. ఇది ఎల్లప్పుడూ సిద్ధింపుచుండును కాక. మంత్రపూర్వకమైన హోమరూపమున అగ్నిని పూజించట పూర్తి కాకముందే నేను రణరంగమున యుద్ధము చేసినచో అప్పుడు నాకు మరణము ప్రాప్తించుగాక. దేవా,
ప్రతి మానవుడును తపస్సు చేసి అమరత్వమును కోరుకొనును. నేను నా పరాక్రమం ద్వారా అమరత్వమును అర్థించుచున్నాను. అంతట బ్రహ్మదేవుడు ఏవమస్తు అని పలికెను. పిమ్మట ఇంద్రజిత్తు దేవేంద్రుని బంధ విముక్తిని గావించెను. తదుపరి దేవతలెల్లరూ తమ ప్రభువుతో కూడి సురలోకమునకు చేరిరి. రామ, ఇంద్రుడు తన దివ్య తేజస్సు తగ్గిపోవుటచే దీనుడై తాను అట్లు పరాజితుడు అగుటకు గల కారణములను కూడా ఆలోచింపసాగెను. దైన్యమునకు లోనయ్యున్న ఇంద్రుని చూచి బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. పురందర, నీవు పూర్వము తీవ్రమైన పాపకృత్యములకు ఎందులకు పాల్పడితివి? దాని ఫలితముగానే ఇట్లు అవమానముల పాలైతిమి. దేవేంద్ర, నేను పెక్కుమంది ప్రజలను సృష్టించి తిని వారి అందరి యొక్క వన్యచిహ్నలు, రూపురేఖలు, మాటలు, కంఠస్వరములు, వయస్సులు మొదలగు వాటి విషయమున ఏమాత్రము భేదములు లేక ఒకే తీరుగా ఉండెను. అందచందముల యందు గాని కనుముక్కు తీరుల్లో గాని వారు అచ్చుపోసినట్లుగా ఒకే విధముగా నుండిరి. అందువలన ఆ ప్రజలను గూర్చి ఏకాగ్రచిత్తుడనై దీర్ఘముగా ఆలోచించి తిని ఆ విధముగా ఆలోచించిన పిమ్మట ఒక స్త్రీమూర్తిని నిర్మించి తిని ఆయా ప్రజల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధముగా విశిష్టంగానున్న వారి వారి అవయవ సౌభాగ్యములను అన్నిటినీ ఒక్కచోట చేర్చి ఈ సౌందర్య రాశిని తీర్చిదిద్ది తిని నేను రూప సౌభాగ్యమునందును గుణముల వైభవం నందును ఎట్టి వికారములకును తావులేని ఆ సౌందర్యమూర్తిని రూపొందించి తిని. హలము అనగా వికారము, నింద్యమైన వికారముతో కూడినది హల్యము. ఆమెలో ఎట్టి వైరూప్యము లేనందున ఆమె అహల్యగా ప్రసిద్ధికెక్కెను. ఇంద్రుడా, అందువలన ఆమెకు అహల్య అని నామకరణము చేసి తిని. సురశ్రేష్ఠ, దేవేంద్ర, అట్టి అద్భుత స్త్రీని సృష్టించిన పిదప ఈమె ఎవరికి పత్ని కాగలదు అని ఆలోచించి తిని. పురందర, ఆ కాలమున నీవు శ్రేష్టమైన పదవిలో అధికారంలో ఉన్నందున ఈమె నాకు భార్య కాగలదు అని నా ప్రమేయము లేకుండా మనస్సులో నిశ్చయించుకొంటివి. నేను ఆ అహల్యను మహాత్ముడైన గౌతమ మునికడ న్యాసముగా కొన్ని సంవత్సరముల పాటు ఉంచి తిని. పిదప ఆ మహర్షి ఆమెను నాకు భద్రముగా అప్పగించెను. పిమ్మట నేను ఆ మహర్షి యొక్క జితేంద్రియ తత్వమును, తపస్థితిని గుర్తించి ఆ మహాత్మునకు ఆమెను భార్యగా చేసి తిని. ధర్మనిరుతుడై ఆ మహాముని ఆమెతో కూడి హాయిగా సుఖింపసాగాను. ఆమె తమకు దక్కక గౌతమ మునికి ధర్మపత్ని అయినందులకు దేవతలు ఎల్లరూ నిరాశ చెందిరి. ఇంద్రుడా, నీవు అన్ని ధర్మములను ఎరిగిన వాడవు. అయినను ఆమె నీ భార్య కానందులకు కుపితుడవై ఆ ముని యొక్క ఆశ్రమమునకు వెళ్ళి అగ్నిజ్వాలల వలె తేసిరిల్లుచున్న ఆ స్త్రీమూర్తిని చూచితివి. ఆ పిమ్మట నీవు కామపరతంత్రుడవై ఆవేశముతో అన్యథా ప్రవర్తించితివి. అప్పుడు ఆ ఆశ్రమం నందు నీవు ఆ మహర్షి కంటపడితివి. అంతటా నీ అధర్మ ప్రవర్తనకు కుపితుడైన ఆ మహా తేజస్వి నిన్ను శపించెను. ఆ శాప ఫలితముగానే నీకు నేడు ఈ దుర్దశ పట్టినది. పిమ్మట ఆ ముని నిన్ను ఇట్లు శపించెను. దేవేంద్ర, నీవు ఏమాత్రము భయసంకోచములు లేకుండా నా ధర్మపత్ని ఎడ అన్యథా ప్రవర్తించితివి. ఆ దుష్కృత్య ఫలితముగా నీవు యుద్ధమున శత్రువులతో బంధింపబడుదువు కాక. దుర్బుద్ధి, ఈ పవిత్ర ఆశ్రమం నందు
సురపతివైన నీవే ఇట్లు ప్రవర్తించుట వలన ఇక నుండి నీయందు వలె లోకములు ఎందలి శాస్త్రధర్మములను బావుగా ఎరిగిన మనుష్యుల్లో కూడా ఇట్టి దుష్టభావమే ఏర్పడును. ఇందు సందేహం లేదు. ఈ దుష్ట పద్ధతికి నీవే దారి పెట్టిన వాడవు అయితివి. ఇట్టి పాపకర్మములకు పాల్పడిన వాడివే కాక నీవును ఆ దుష్కర్మ ఫలమును సగము అనుభవింపవలసి ఉండును. ఈ ఇంద్ర పదవి నీకు స్థిరముగా ఉండదు, ఇది నిశ్చయము. సురరాజా, పదవిని అధిష్ఠించిన వారి అందరికీ ఆ పదవి శాశ్వతముగా ఉండదు, ఇది నా శాపము అని ఆ గౌతమ మహర్షి నీతో పలికెను. పిమ్మట ఆ మహాతపస్వి తన భార్యను గట్టిగా మందలించి ఇట్లనెను: దుర్వినీతురాలా, నా ఆశ్రమం నుండి బయటకు నడిచి ఈ వనమున ఉండుము. రూపవైభవము యవ్వన సంపద కలిగి ఉన్నందున నీవు ఇట్లు ప్రవర్తించితివి. అందువలన ఈ లోకమున నీవు ఒక్కదానివే రూపవతిగా ఉండవు, నీ వంటి రూపవతులు పెక్కుమంది జన్మింతురు. నా సౌందర్యము ఇంద్రుని ఎంతటి వాణిని మనోవికారములకు లోను గావించినది అని నీవు ఏమాత్రము గర్వపడవలదు. ఈ లోకమున నీ వంటి సౌందర్యవతులకు కొదవ ఉండదు. అప్పటి నుండి ఈ లోకమున పెక్కుమంది సౌందర్యవతులు జన్మించింది. అప్పుడు ఆ అహల్యాదేవి గౌతమ మహర్షిని ఇట్లు ప్రార్థించెను: మహర్షినాథ, ఆ ఇంద్రుడు నీ రూపంలో వచ్చినందున అతని నిజరూపమును నేను గుర్తింపలేకపోయితిని. నేను కామపరతంత్రురాలను కాను. అజ్ఞానవశమున జరిగిన అపరాధమును మన్నింపుము. అహల్య ఇట్లు పలికిన పిమ్మట గౌతమ మహర్షి ఆమెతో ఇట్లనెను: సతీ, ఇక్ష్వాకు మహారాజ వంశమున మిగుల తేజస్వి అయిన ఒక మహానుభావుడు అవతరింపగలడు. శ్రీరాముడు అను పేరుగల ఆ మహానుభావుడు మానవ రూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఆ సచ్చరిత్రుడు మహర్షులను రాక్షసుల బాధల నుండి రక్షించుటకై ఈ వనమునకు ఏతించును. సువ్రత, ఆ పురుషోత్తముని దర్శించినంత మాత్రముననే నీవు పవిత్రురాలవు కాగలవు. నీవు వనచిన దోషము నుండి ఉద్ధరించుటకు ఆ మహాత్ముడు మాత్రమే సమర్థుడు. ఆ ప్రభువునకు తగిన అతిథి సత్కారమును నెరిపిన పిమ్మట నన్ను చేరగలవు. సుందరి, అప్పటి నుండి నీవు నాతో గూడి వసింపగలవు అని పలికి ఆ బ్రహ్మర్షి తన ఆశ్రమమునకు చేరెను. పిమ్మట ఆ బ్రహ్మవేత్త యొక్క భార్యయగు అహల్యాదేవి తీవ్రమైన తపస్సులో మునిగెను. మహాబాహు దేవేంద్ర, ఆ ముని యొక్క శాప ప్రభావంననే నీకు ఈ దురవస్థ వచ్చి పడినది. నీవు చేసిన ఈ దుష్కృత్యమును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనుము. వాసవ, దాని ఫలితముగానే నీవు శత్రువునకు పట్టుబడితివి. అంతకు మించి మరొక కారణము ఏమీనూ లేదు. ఏకాగ్రచిత్తుడివై నీవు వెంటనే వైష్ణవము అను యజ్ఞమును ఆచరింపుము. ఆ యజ్ఞమును వనచుటతో పునీతుడవై నీవు సురలోకాధిపత్యమును పొందగలవు. దేవేంద్ర, నీ పుత్రుడైన జయంతుడు ఆ యుద్ధమున మృతి చెందలేదు. అతని మాతామహుడగు పులోముడు తీసుకొని వెళ్ళి సముద్ర గర్భమున భద్రముగా ఉంచెను. రామ, బ్రహ్మదేవుని యొక్క మాటలను విన్న పిమ్మట మహేంద్రుడు వైష్ణవ యజ్ఞమును ఆచరించి మరల సురపతియే దేవలోకమును పాలింపసాగెను. రామ, ఇంద్రుని జయించిన మేఘనాథుని యొక్క బలపరాక్రమమును గూర్చి నీకు తెలిపితిని. ఇంద్రుని ఎంతటి వానినే అతడు జయించెను. ఇక అతని ముందు ఇతరులు ఒక లెక్కయా? అగస్త్యుడు పలికిన ఆ మాటలను విన్న పిదప శ్రీరాముడు అందులకు తన ఆశ్చర్యమును ప్రకటించెను. లక్ష్మణుడును వానరులను రాక్షసులను విస్మయమునకు లోనైరి.
అంతటా రామునకు ప్రక్కనే ఉన్న విభీషణుడు, మహర్షి, ఆశ్చర్యకరములైన ఈ సంఘటనలు అన్నిటినీ ఇదివరలో నేను స్వయంగా చూచియుంటిని. నీ మాటల వలన అవి అన్నీను నాకు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చినవి అని పలికెను. పిమ్మట శ్రీరాముడు, మహాముని, ఇంద్రజిత్తు యొక్క బలపరాక్రమమును గూర్చి నీవు తెలిపిన వాస్తవ విషయములను నేను ఇంతకు ముందు విభీషణుని ద్వారా కూడా వినియుంటిని అని పలికెను. మరలా అగస్త్యుడు ఇట్లు పలికెను, రామ, రావణుడు తన కుమారుడైన మేఘనాథునితో కూడి సంగ్రామమున ఇంద్రుని జయించిన పిమ్మట ఆ విజయ గర్వముతో లోకకంటకుడు ఆయను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 30వ సర్గము సమాప్తము.